సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న పేరు ప్రణీతి షిండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీల వెనుకే కూర్చున్నారు ప్రణీతి షిండే. దీంతో ఆమె ఎవరు, ఎందుకంత ప్రియారిటీ అనే అంశంపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రణీతి షిండే ఎవరనేది తెలుసుకుందాం. ప్రణీతి షిండే పూర్తి పేరు ప్రణీతి సుశీల్ కుమార్ షిండే. 1980 డిసెంబర్ 9న ముంబైలో పుట్టారు. తల్లిదండ్రులు ఉజ్వల షిండే, సుశీల్ కుమార్ షిండే. తండ్రి సుశీల్ కుమార్ షిండే కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో ఒకరు. కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు ఉమ్మడి ఏపీకి కొంతకాలం పాటు గవర్నర్గా చేశారు. ఆయన చిన్న కుమార్తె ప్రణీతి షిండే. ప్రణీతి షిండే పుట్టేనాటికే సుశీల్ కుమార్ షిండే ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంబైలోని బాంబే స్క్వాట్ స్కూల్లో 1996లో 10th పూర్తి చేశారు ప్రణీతి షిండే. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్లో BA గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. ముంబై యూనివర్సిటీ పరిధిలోని గవర్నమెంట్ లా కాలేజ్లో 2004లో LLB పూర్తి చేశారు. వ్యవసాయంపై ఎక్కువ మక్కువతో గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేందుకు ప్రాధాన్యమిచ్చేవారు. పేదలకు న్యాయ సాయం అందించేవారు. ఆ క్రమంలోనే జై-జూయ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. తన వాగ్దాటితో ప్రజల్లోకి వెళ్లేవారు. ఆకట్టుకునే ప్రసంగాలు చేసేవారు. ఈ క్రమంలోనే సుశీల్ కుమార్ షిండే రాజకీయ వారసురాలుగా అనధికారికంగానే గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి సీనియర్ నాయకుడైనంత మాత్రాన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం అంత ఈజీగా కాదనేది ముందుగానే తెలుసుకున్న ప్రణీతి షిండే కూడా నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేవారు. ఆ క్రమంలోనే తొలిసారిగా 2009లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికి సోలాపూర్లో CPM, MIM గట్టి పట్టున పార్టీలుగా ఉన్నాయి. ఆ టైంలో సోలాపూర్లో సిటీ నార్త్, సోలాపూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉండేవి. ఆ రెండు నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి సోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చారు. అంతకుముందే సోలాపూర్ సౌత్ నుండి సుశీల్ కుమార్ షిండే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు సోలాపూర్ పార్లమెంట్ నుండి కూడా ఎంపీగా గెలిచారు. అయితే నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారాయి. ఆ నియోజకవర్గ పరిధిలో దాదాపు 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 33,000 మంది చేనేత కార్మికులు, మరో 30,000 మంది బీడీ కార్మికులు, చిరు వ్యాపారులు ఉన్నారు. తన సొంత ప్రాంతం కావడంతో పాటు తన స్వచ్ఛంద సంస్థ పనుల ద్వారా కొద్ది కాలంలోనే అక్కడ పేరు తెచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుండి CPM అభ్యర్థి సీనియర్ నాయకులు అదం నర్సయ్య పోటీలో ఉన్నారు. దిగ్గజ నేతగా ఉన్న అదం నర్సయ్యపై 28 ఏళ్ల ప్రణీతి షిండే పోటీ చేయడం చర్చకు దారితీసింది. ఎప్పుడూ ప్రజా ఉద్యమాల్లో ఉండే అదం నర్సయ్య గెలుపు ఈజీ అనుకున్నారు చాలామంది. ఆ నియోజకవర్గంలో ప్రణీతి ప్రచారం చేస్తున్న సమయంలో ఇతర పార్టీలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాయి. ప్రచారం చేయడం కూడా కష్టంగానే మారింది. దీంతో వాహనాల్లో కాకుండా నడక మార్గంలోనే ప్రచారం చేశారు ప్రణీతి షిండే. క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, రైతు కూలీలు, రైతులు, చిరు వ్యాపారులతో ఎక్కువగా మమేకమయ్యారు. ఆ ఎన్నికల్లో దిగ్గజ నేతగా పేరున్న అదం నర్సయ్యపై 34,000 ఓట్ల మెజారిటీతో గెలిచి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో అక్కడ శివసేన అభ్యర్థి అయిన పురుషోత్తం దత్తాత్రేయ షిండేకు 3వ స్థానం వచ్చింది. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్కు పోటీగా MIM తమ అభ్యర్థిని నిలిపింది. ఆ ఎన్నికల్లో 46,000 ఓట్లు ప్రణీతి షిండేకు రాగా MIM అభ్యర్థి షేక్ తౌఫీక్ ఇస్మాయిల్కు 37,000 ఓట్లు వచ్చాయి. శివసేన అభ్యర్థి కోతే మహేష్కు 33,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ 4వ స్థానంలో నిలిచింది. అదం నర్సయ్య నారాయణ్ 13,000 ఓట్లతో 5వ స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రణీతి షిండే 9,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ప్రణీతి షిండేను ఓడించడానికి, మైనార్టీల ఓట్లు డైవర్ట్ చేయడానికే MIM తమ అభ్యర్థిని పెట్టిందని ప్రచారం కూడా జరిగింది. ఆ ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు ప్రణీతి షిండే. 2019 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2019 ఎన్నికల్లో MIM అభ్యర్థి హాజీ ఫరూక్ మక్బూల్కు 38,000 ఓట్లు రాగా ప్రణీతి షిండేకు 51,000 ఓట్లు వచ్చాయి. దాదాపు 12,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ప్రణీతి షిండే తొలిసారి గెలిచాక తన చురుకుదనం, తన స్పీచ్లతో ఆకట్టుకున్నారు. అదే టైంలో ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా పేరు తెచ్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కేరళ ఎన్నికల్లో స్క్రీనింగ్ కమిటీ బాధ్యతలు అప్పచెప్పింది. ఆ తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించింది.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీగా భావించే సిడబ్ల్యూసి సభ్యురాలిగా నియమించింది. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల నియోజకవర్గం అబ్జర్వర్గా వ్యవహరించారు ప్రణీతి షిండే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తోట లక్ష్మీకాంతారావు బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరావు షిండేపై గెలుపొందారు. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అంత ప్రియారిటీ ఎందుకు అనే అంశానికి వస్తే, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సభ్యులతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఆహ్వానం పంపారు. అందులోనూ డీకే శివకుమార్ లాంటివారు, ప్రణీతి షిండే లాంటివారు ప్రత్యేకమని చెప్పవచ్చు. కొంతకాలం క్రితం టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చిన సంగతి తెలిసిందే. తద్వారా జాతీయ స్థాయి రాజకీయాలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ దాదాపు 600 వాహనాలతో ర్యాలీగా సోలాపూర్కు వెళ్లారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో పాటు తెలంగాణ సరిహద్దులోని లోక్సభ నియోజకవర్గం కావడంతో అక్కడ పాగా వేయడం ద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో భాగస్వామి కావాలని కేసీఆర్ భావించారు. అయితే ఇక్కడి నుండి ర్యాలీగా వెళ్లిన సోలాపూర్ మీటింగ్ కొంత సక్సెస్ అయినా ఆ తర్వాత బీఆర్ఎస్కు చెక్ పెట్టారు ప్రణీతి షిండే. బీఆర్ఎస్లో చేరాలనుకున్న ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకున్నారు. కేసీఆర్ ర్యాలీ సమయంలో మంచి ప్రచారం లభించింది. అయితే ఆ తరువాతే బీఆర్ఎస్ పార్టీలో పలువురు నేతలు చేరకుండా ప్రణీతి షిండే చెక్ పెట్టారని చెబుతున్నారు. అందుకు కారణం కూడా ఉంది. ఓవైపు పార్టీ నుండి వచ్చిన ఆదేశాలు ఒక కారణం కాగా, నియోజకవర్గంలో పట్టు తగ్గకుండా చూసుకోవడం రెండో కారణం. అంతేకాకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోలాపూర్ నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ప్రణీతి షిండే. తండ్రి సుశీల్ కుమార్ షిండే ఇటీవలే రాజకీయాల నుండి తప్పుకోనున్నట్లు ప్రకటించారు కూడా. దీంతో ఆయన వారసురాలిగా ప్రణీతి షిండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం కావడంతో వచ్చే ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రణీతి షిండేకు ప్రాధాన్యమిచ్చారని చెప్పవచ్చు. ఇక సుశీల్ కుమార్ షిండే విషయానికి వస్తే, సుశీల్ కుమార్ షిండే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సోనియా గాంధీకి దగ్గరి వ్యక్తుల్లో ఒకరు. 1970 నుండి రాజకీయాల్లో ఉన్నారు. 2003 నుండి 2004 వరకు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 1974 నుండి 1992 వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా చేశారు. 2006లో ఉమ్మడి ఏపీ గవర్నర్గా చేశారు. కేంద్ర హోంమంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు. ఇక ప్రణీతి షిండే ఆస్తుల విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఆమె ఆస్తులను 4,79,00,000గా చూపెట్టారు. వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలపై నాట్ అప్లికబుల్ అని మెన్షన్ చేశారు. వ్యవసాయం, న్యాయవాద వృత్తి తన ఆదాయ మార్గాలుగా చెప్పారు ప్రణీతి షిండే. గతంలో మంచు మనోజ్, ప్రణతిరెడ్డి వివాహానికి కూడా హాజరయ్యారు ప్రణీతి షిండే. వీరి వివాహానికి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు హాజరు కాగా, సుశీల్ కుమార్ షిండే తన కుటుంబంతో హాజరయ్యారు. ఇవి ప్రణీతి షిండేకు సంబంధించిన అంశాలు.